వెల్కమ్ టు పీవీఆర్ న్యూస్. మార్నింగ్ ముఖ్యాంశాలు చూద్దాం. వెల్కమ్ టు పీవీఆర్ న్యూస్. యువత భవిష్యత్తును మత్తు పదార్థాలు నాశనం చేస్తాయని మాచర్ల రూరల్ సిఐ షేక్ నఫీష్ బాషా విద్యార్థులకు అవగాహన కల్పించారు. విజయపురి సౌత్లోని ఏపీఆర్జేసీ కళాశాలలో విద్యార్థులకు డ్రగ్స్ వద్దు బ్రో అనే కార్యక్రమంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రగ్స్ వాడకంతో కలిగే శారీరక, మానసిక, సామాజిక అనర్థాలను విద్యార్థులకు వివరించారు. మత్తు పదార్థాలను పూర్తిగా దూరంగా ఉంచాలని సూచించారు. సమాజానికి విద్యార్థులు ఆదర్శంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో విజయపురి సౌత్ ఎస్ఐ అశోక్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. వెల్కమ్ టు పీవీఆర్ న్యూస్. గత 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షం వల్ల మాచర్ల చంద్రవంకకు వరద ప్రవాహంతో చంద్రవంక పొంగింది. చంద్రవంక నదికి ఓ ప్రత్యేకత ఉంది. అన్ని నదులు కుడి నుంచి ఎడమకు ప్రవహిస్తే చంద్రవంక మాత్రం ఎడమ వైపు నుండి కుడివైపుకు ప్రవహిస్తుంది. చంద్రవంకలోకి ఒక్కసారిగా వరద నీరు ప్రవహించడంతో తహసీల్దార్ కిరణ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ వేణుబాబు ప్రత్యేక చర్యలు చేపట్టారు. వెల్కమ్ టు పీవీఆర్ న్యూస్. మాచర్ల వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ గా రాజుబోయిన మధు మల్లేశ్వరి యాదవ్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాకు ఈ అవకాశాన్ని కల్పించిన ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డికి రుణపడి ఉంటానని ఆయన తెలిపారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ మదర్ సాహెబ్, వైస్ చైర్మన్ సిద్దయ్య యాదవ్, గుండాల శ్రీనివాసరావు యాదవ్, నేరేటి వీరస్వామి యాదవ్, మద్దిగపు చిన్న వెంకట్రామిరెడ్డి ఆయనను ఘనంగా సన్మానించారు. వెల్కమ్ టు పీవీఆర్ న్యూస్. భారీ వర్షాల ప్రభావంతో పర్యాటక ప్రాంతమైన ఎత్తిపోతల జలపాతానికి జలకళ సంతరించుకుంది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు, అటవీ మార్గాల ద్వారా వరద నీరు ఎత్తిపోతలకు చేరుతుంది. 70 అడుగుల ఎత్తు నుంచి నీరు క్రిందకి ప్రవహించడంతో పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఎత్తిపోతల అందాలను, ప్రకృతి సోయగాలను ఆస్వాదించేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. వెల్కమ్ టు పీవీఆర్ న్యూస్. ఇల్లు లేని పేదలకు నివాస స్థలం కోసం దరఖాస్తు చేసుకోవాలని తహసీల్దార్ కిరణ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నివాస స్థలం లేని నిరుపేదలకు ఇంటి స్థలం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్ లో దరఖాస్తు స్వీకరిస్తున్నారు. ఎవరైనా నివాస స్థలం లేని వారు స్వయంగా తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని తహసీల్దార్ కిరణ్ కుమార్ సూచించారు. వెల్కమ్ టు పీవీఆర్ న్యూస్. నాగార్జున సాగర్ జలాశయం 26 క్రస్ట్ గేట్లు 5 అడుగులు ఎత్తి 1,44,864 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రధాన జల విద్యుత్ కేంద్రానికి 28,339 క్యూసెక్కులు, కుడి కాలువకు 70.86, ఎడమ కాలువకు 3.910, ఎస్ఎల్బిసికి 1800, లో లెవెల్ కెనాల్ కు 300 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ కు 1,86,299 క్యూసెక్కుల నీరు వస్తుంది. దీనితో నాగార్జున సాగర్ నీటి మట్టం 589.50 అడుగులకు చేరి గరిష్ట స్థాయికి అరడుగు దూరంలో ఉంది. 310.5510 టీఎంసీల నీటితో జలాశయం నిండుకుండలాగా మారింది. వెల్కమ్ టు పీవీఆర్ న్యూస్. కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలో భాగంగా శ్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు సర్వీసులు ఆగస్టు 15వ తేదీ నుంచి ప్రారంభం అవుతున్నట్లుగా మాచర్ల ఆర్టీసీ డిఎం భక్తుల వీరస్వామి తెలిపారు. ఆయన మాట్లాడుతూ మాచర్ల డిపో నుండి ఆగస్టు 15వ తేదీన మహిళలకు ఉచిత బస్సు సర్వీసులు ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి ప్రారంభించనున్నట్లుగా ఆయన తెలిపారు. మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అయినా ఉచిత బస్సులో ప్రయాణించవచ్చని ఆయన తెలిపారు. వెల్కమ్ టు పీవీఆర్ న్యూస్. మాచర్ల మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికకు ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు కౌన్సిలర్స్ హాజరు కానందున మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. 14వ తేదీ గురువారం ఉదయం 11 గంటలకు ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ వేణుబాబు తెలిపారు. ఆయన మాట్లాడుతూ పల్నాడు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రిసైడింగ్ అధికారి, రెవెన్యూ డివిజనల్ అధికారి సమక్షంలో సమావేశం ఉంటుందని తెలిపారు. వెల్కమ్ టు పీవీఆర్ న్యూస్. పల్నాడు జిల్లాలో 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు రెండుచింతల మండలం పాతపాల్వాయి, కొత్తపాల్వాయి మధ్య ఉన్న వాగు పొంగి పొర్లుతుంది. ఈ క్రమంలో వాహనాలు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. గ్రామస్తులు వాహనదారులకు సహాయం చేస్తున్నారు. వెల్కమ్ టు పీవీఆర్ న్యూస్. పల్నాడు జిల్లాలో 24 గంటల్లో 1690 మిల్లీమీటర్ల
వర్షం కురుస్తున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. పెదకూరుపాడు 165 మిల్లీమీటర్లు, అచ్చమపేట 130 మిల్లీమీటర్లు, బెల్లంకొండ 96, దాచపల్లి 92, పిడుగురాళ్ల 74, మాచవరం 95, కోసూరు 90, అమరావతి 80, రాజపాలెం 68, సత్తెనపల్లి 64, గురజాల 58, ముప్పాల 52, నరసరావుపేట 47, చిలకలూరుపేట 38, వినుకొండ 37, మాచెల్ల 30 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వెల్కమ్ టు PVN న్యూస్. పల్నాడు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు పత్తి, మిరప, వరి పంటలు పూర్తి స్థాయిలో నీట మునిగిపోయాయి. కొన్ని చోట్ల పంటలు కొట్టుకుపోయాయి. రైతులు లబోదిబోమంటున్నారు. వాగులు, వంకలు పొంగి పొర్లుతుండటంతో చాలా గ్రామాలు రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి రక్షణ చర్యలు తీసుకుంటున్నారు. వరద ఉధృత అధికంగా ఉన్న ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వెల్కమ్ టు PVN న్యూస్. రేషన్ కార్డు లేని వారు రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలని తహసీల్దార్ కిరణ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేషన్ కార్డులో మార్పులు, చేర్పులు, కొత్త రేషన్ కార్డులకు తమ పరిధిలో సచివాలయంలో దరఖాస్తు చేసుకుంటే వెంటనే రేషన్ కార్డు ఇవ్వటం జరుగుతుందని తహసీల్దార్ కిరణ్ కుమార్ వెల్లడించారు. ఒక్కడై రావడం, ఒక్కడై పోవడం, నడుమై నాటకం విజిలీలా, వెంటై బంధము రక్త సంబంధము, తోడుగా రాదుగా తుది వేళ, మరణమనేది ఖాయమని మిగిలెను కీర్తి ఖాయమని, నీ బరువు నీ పరువు మోసేది ఆ నలుగురు, ఆ నలుగురు. పట్టణ ప్రజలకు శుభవార్త అండి. మన రాష్ట్ర ప్రభుత్వం LRS స్కీమ్ని తీసుకుని వచ్చింది. ఈ LRS స్కీమ్ ఏంటంటే, గతంలో మీరు అనాథరైజ్ లేఅవుట్లో ఫ్లాట్లు ఇల్లు కట్టుకునేట్టయితే 14% ఛార్జెస్ కట్టాల్సి ఉండేది. దాంట్లో ఇప్పుడు రాయితీ ఇచ్చి 50% రాయితీ ఇచ్చి 7% కట్టుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. లేఅవుట్లు అనాథరైజ్ లేఅవుట్ మొత్తం కాకపోయినా ఇండివిజువల్ ప్లాట్గా కూడా మీ ప్లాట్లని రెగ్యులరైజేషన్ చేసుకోవచ్చు. ఇట్లా చేసుకుంటే మీకు లోన్లు తీసుకునేటప్పుడు కానీ మీ పిల్లల విద్యాభ్యాసానికి కానీ ఆ ప్లాట్లు ఉపయోగపడతాయి. దయచేసి వీలైనంత తొందరలో మీరందరూ కూడాను అప్లై చేసుకొని రెగ్యులరైజేషన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, రింగ్ రోడ్ సెంటర్, మాచెల్ల. మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును. అదేవిధంగా మా వైద్యశాలలో MICU, NICU, OT ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి, డాక్టర్ సతీష్, డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును. మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్లు అనుభవం కలిగిన గైనకాలజిస్ట్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును. ఆర్థోపెడిక్స్, పాలిట్రామా, OBS అండ్ గైనకాలజీ, పీడియాట్రిక్స్, పాథాలజీ, సిటీ స్కాన్, ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్, ఫార్మసీ సౌకర్యం కలదు. మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్, నాప్థియాలజిస్ట్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా, MBBS గైనకాలజిస్ట్.